నమస్తే, నేను మీ నాగేష్. ప్రస్తుతం నేను హైదరాబాద్ మలకపేట ప్రాంతంలో ఉన్న ఎక్స్పర్ట్ ఏసీ సొల్యూషన్స్ గురించి తెలుసుకొని అయితే ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఇది ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ అండ్ రిటైలర్స్ గా అయితే వీళ్ళు చెప్తా ఉన్నారు. మరి వాళ్ళ సంబంధించిన ఆఫీస్ దగ్గరికి అయితే రావడం జరిగింది. వీళ్ళ గూడెం కూడా నేను పరిచయం చేసే ప్రయత్నం అయితే చేస్తా. మరి వాటి గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు పిన్ టు పిన్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. నమస్తే రాకేష్ అన్న. అన్న, ఎక్స్పర్ట్ ఏసీ సొల్యూషన్స్ గురించి ఇక్కడికైతే తెలుసుకొని రావడం జరిగింది. మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్ర కానీ తెలంగాణలో కూడా అతిపెద్ద డిస్ట్రిబ్యూటర్స్ రిటైలర్స్ అని చెప్తా ఉన్నారు. మరి దీని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఎక్స్పర్ట్ ఏసీ సొల్యూషన్ అండి గత 8 సంవత్సరాలుగా మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో మనకి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్తో పాటు మేము రిటైల్ కూడా చేస్తున్నాం. మనకి తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్ అండ్ వరంగల్లో మనకి స్టోర్ ఉందండి. నెక్స్ట్ ఏపీలో వచ్చేసి రాజమండ్రి, అనంతపూర్, కడప, చిత్తూరు, కర్నూలు ఇక్కడ మనకి స్టోర్స్ ఉన్నాయి, రిటైల్ స్టోర్స్. సో ఇది ఏంటంటే మనకి కస్టమర్ ఓరియంటెడ్ సర్వీస్తో పాటు మేము డీలర్స్ కూడా సప్లై చేస్తాం. సో గత 8 సంవత్సరాల నుంచి మనం చేస్తున్న బిజినెస్ అండ్ దాని డెవలప్మెంట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మన దగ్గర వచ్చేసి అండి డైకిన్, ఓజెండల్, మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ అండ్ క్యారియర్ మైడియా అండ్ హైకావా ఈ బ్రాండ్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి. సో వాటి గురించి మనం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇప్పుడు చెప్తా చూడండి. అంటే ప్రతి ఒక్క బ్రాండ్ గురించి కూడా మా ప్రేక్షకులు తెలుసుకోవాలని చెప్పేసి మీకు ఈ వీడియో అయితే చేయడం జరుగుతూ ఉంది. ఒక్కొక్క బ్రాండ్ సంబంధించి ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటి మోడల్స్ ఏంటి, వాటి స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది కూడా కొంచెం వివరించండి. 100% అండి. మనం ఇప్పుడు ఫస్ట్ మైడియా బ్రాండ్ నుంచి స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు మనం మైడియా బ్రాండ్ గురించి తెలుసుకుందాం. సో మైడియా బ్రాండ్ వచ్చేసి ఇది వచ్చేసి క్యారియర్ అండ్ మైడియా రెండు కలిపి మనకి కొలాబరేట్ అయ్యి బ్రాండ్ రిలీజ్ చేశారండి. సో ఇండియాకి వచ్చేసరికి మనకి మైడియా ఇండివిజువల్ మోడల్స్ ఇచ్చారు అండ్ క్యారియర్కి అలగ్ మోడల్ ఇచ్చారు. సో ఇప్పుడు మనకి మైడియా మనం చేస్తున్నాం తెలంగాణ అండ్ ఏపీకి మనం డిస్ట్రిబ్యూషన్ అండి ఇక్కడ. సో ప్రతి ఒక్క డీలర్కి మన దగ్గర నుంచి స్టాక్ వెళ్తుంది. సో దీంట్లో మైడియా ఏంటండి మేము ఎప్పుడు వినలేదు అంటే చాలా మంది అనుకుంటారు. సో మైడియాలో ఉన్న ఫీచర్స్, దాని ప్రైజెస్, ఎవ్రీథింగ్ నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో మైడియాలో మనకి విండో ఏసీస్ ఉంటాయి అండ్ స్ప్లిట్ ఏసీస్ ఉంటాయి. కమర్షియల్ పర్పస్కి క్యాసెట్ ఏసీస్ అండ్ డక్టబుల్స్, విఆర్వి అండ్ విఆర్ఎఫ్ మనకి అన్ని అవైలబుల్ ఉంటాయండి దీంట్లో. సో మనకి విండో ఏసీలో 1 టన్, 1.5 టన్ కూడా అవైలబుల్ ఉంది. సో తర్వాత వచ్చేసి స్ప్లిట్ ఏసీస్ అండి. స్ప్లిట్ ఏసీలో మనకి 1 టన్, 1.5 టన్ అండ్ 2 టన్, 3 టన్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఇన్వర్టర్లో అండ్ నాన్ ఇన్వర్టర్లో. సో దీంట్లో ఎక్స్ట్రా ఫీచర్ ఏంటంటే ఏ బ్రాండ్లో లేని ఫీచర్ మనకి దీంట్లో ఉందండి. సో 1.5 టన్లో విత్ వైఫైతో వస్తుంది. వైఫై అంటే అన్ని బ్రాండ్లో ఉంటుంది, మీదేం ఫీచర్ అనుకుంటారు చాలా మంది. సో దీంట్లో ఏంటంటే సార్ 2.5 వచ్చేసి ఇది వైఫై అండి, అప్డేటెడ్ వర్షన్. సో దీంతో ద్వారా మనకి ఇంట్లో పవర్ బిల్ ఎంత వస్తుంది అనేది తెలుసుకోవచ్చు. అది ఎలా తెలుసుకుంటామంటే దీనికి ఒక మైడియా సిఎంఐ ఒక యాప్ వస్తుందండి, అది ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకొని మన ఇంట్లో వైఫైకి ఈ ఏసీని కనెక్ట్ చేసాక సో ఎవ్రీథింగ్ డాటా ఆన్ ఆఫ్ కూడా ఫోన్తోనే చేసుకోవచ్చు. ఎస్ అండి, ఆన్ ఆఫ్ ఎక్కడ ఉన్నా కూడా మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు 5 కిలోమీటర్ రేడియస్ నుంచి. ఓకే. సో ఇంట్లో మల్టిపుల్ రూమ్స్ ఉంటాయి, మల్టిపుల్ బెడ్రూమ్స్ ఉంటాయి కదండి చాలా మందికి. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. మనం వన్ సెట్ అంటే ఒకటే దగ్గర కూర్చొని ఆన్ ఆఫ్ చేసుకోవడం అలాంటివి చేసుకోవచ్చు. దీంతో పాటు పవర్ బిల్ డైలీ అండ్ వీక్లీ, మంత్లీ కూడా మనం డాటా అనాలిసిస్ చేసుకోవచ్చు, నా ఏసీ ఎంత పవర్ తీసుకుంటుంది అనేది. సో ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయి. అంబాసిడర్ వచ్చేసి మైడియాకి రష్మిక మందన్ అండి, మనకి టాలీవుడ్ హీరోయిన్, టాప్ మోస్ట్ ఇప్పుడు అందరికి తెలుసు. నెక్స్ట్ వచ్చేసి మైడియా ప్రైజెస్ చూస్తే మీరు కంపేర్ టు ఆన్లైన్ కానీ ఇంకా ఏదైనా మోడర్న్ ట్రేడ్ స్టోర్స్కి వెళ్ళి కూడా మీరు కంపేర్ చేసుకోండి. మీకు ఏపీ అండ్ తెలంగాణలో ఏ డిస్టిక్లోనైనా మనం ఇచ్చే ప్రైస్ ఎవరు ఇవ్వరండి. సో మీరు డిస్టిక్ వైజ్ ఉన్నా కూడా మీకు అక్కడ మాకు నియర్ బై స్టోర్స్ ఉంటాయి, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మనం వాటి గురించి కూడా మీకు చెప్తాం, ప్రైస్ ఎవ్రీథింగ్. ఓకే. వారంటీ కూడా, వారంటీ వచ్చేసి మీకు 5 years ఫుల్ వారంటీ ఉంది ఇప్పుడు. పీసీబీ బోర్డ్ ఇంక్లూడింగ్ టోటల్ అన్ని కంప్రెసివ్ వారంటీ అండ్ 10 years కంప్రెషర్ వారంటీ వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ మనకి పర్ మంత్ చేంజ్ అవుతూ ఉంటాయి, అది కంపెనీ రూల్ ప్రకారం మనం ఇస్తూ ఉంటాం. ఒక్కోసారి 399, ఒకసారి 699, ఒకసారి ఫ్రీ ఇన్స్టాలేషన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అది మీరు మాతో కాంటాక్ట్లో ఉంటే మేము చెప్తాం మీకు అవి ఏమున్నాయి ఏంటి అని. ఓకే. ఇప్పుడు ఈ మైడియాలో ఏసీలు కాకుండా ఇంకేం మైడియాలో కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి? మైడియాలో ఓన్లీ ఏసీస్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. దీంట్లో కమర్షియల్ పర్పస్ అంటే క్యాసెట్ ఏసీస్ అండ్ చెప్పాను కదండి, కమర్షియల్ పర్పస్లో టవర్ ఏసీస్ కూడా మనకు ఉంటాయి. హాల్ పర్పస్ టవర్ ఏసీస్ కావాలన్న వాళ్ళు, డక్టబుల్స్, సో ఇలాంటివి మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. మన దగ్గర దొరికే నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ అండి. సో దీంట్లో 2 రకాలు ఉంటాయి, మిత్సుబిషి ఎలక్ట్రిక్ అండ్ హెవీ ఇండస్ట్రీస్. సో మన దగ్గర మాత్రం మనం చేసేది
మిషిబుషి హెవీ ఇండస్ట్రీస్ అండి. ఓకే సో దీంట్లో హెవీ ఏంటండి అంటే మనకి ఎక్కువ ఏరియా కవరేజ్ చేస్తుంది. మనకి ఎగ్జాంపుల్ మనకి 1 టన్ వచ్చేసి 100 SFT కవర్ చేస్తే దీంట్లో 1.1 టన్ వచ్చేసి మనకి 170 SFT కవర్ చేస్తుంది. అచ్చా. సో ప్రీమియం కస్టమర్స్ కానీ ఎవరైనా ఉంటే ఇది ప్రొవైడ్ చేస్తున్నాం వాళ్ళకి. సో కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి కొంతమంది కావాలని ఇదే తీసుకెళ్తారు, కమర్షియల్ పర్పస్ కానీ డొమెస్టిక్ కానీ. ఓకే. సో అది కూడా కావాలన్న వాళ్ళు మన దగ్గర మిషిబుషి హెవీ ఇండస్ట్రీస్ ని ఆఫర్ ప్రైస్ లో కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. ఇంకేమేమి ఉంటాయి దీంట్లో? సో దీంట్లో కూడా మనకి క్యాసెట్స్ అండ్ డక్టబుల్స్ అన్ని ఉంటాయి కమర్షియల్ పర్పస్. ఓకే. సో తర్వాత వచ్చేసి మేము విల్లాస్ కానీ కమర్షియల్ ఏరియాస్ కానీ షాప్స్ కానీ ఎనీథింగ్ మేము వాటికి ప్రొవైడ్ చేస్తాం. సర్వీస్ కూడా మేమే చూసుకుంటాం అన్ని. ఓకే. నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి ఓ జనరల్ అండి. ఓ జనరల్ లో మనం స్ప్లిట్ ఏసీస్ అండ్ క్యాసెట్ ఏసీస్ ఇది చూస్తున్నాం. సో స్ప్లిట్ అంటే కామన్ గా మనకి అన్ని వేరియంట్ మనకి 1 టన్ నుంచి అబౌట్ 2 టన్ వరకు మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి. సో క్యాసెట్స్ కూడా మనకి ఇన్వర్టర్ అండ్ నాన్ ఇన్వర్టర్ అవైలబుల్ ఉన్నాయి. సో ఓ జనరల్ లో మనం నార్మల్ డొమెస్టిక్ కాకుండా ఇప్పుడు కొత్త సిస్టమ్ వచ్చిందండి, VRF VC5 సిరీస్ అని. సో దాంతో యూజ్ ఏంటంటే మనకి ఓ జనరల్ లో మల్టిపుల్ ఇండోర్స్, మన ఇంట్లో ఎన్ని ఇండోర్స్ ఉన్నా గానీ బయట మాత్రం ఒకటే అవుట్డోర్ వస్తుంది. సో ఇదేంటంటే ఇప్పుడు ఉన్న కల్చర్ లో ఇంటి చుట్టూ అన్ని అవుట్డోర్స్ కనబడడం ఎవరు ఇష్టపడట్లేదు. సో అన్ని కలిపి ఒకటే అవుట్డోర్ పైన పెట్టేస్తున్నారు. సో ఇలాంటి ఫీచర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. ఇది విల్లాస్ కి రెసిడెన్షియల్ గానీ కమర్షియల్ పర్పస్ గానీ యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఒకటే అవుట్డోర్ ఉంటుంది. మరి నాకు అన్ని స్ప్లిట్ ఏసీస్ కావాలి లేదంటే మల్టిపుల్ కావాలంటే అలా కూడా ఉంది. క్యాసెట్ ఏసీ పెట్టుకోవచ్చు, దానికి డక్టబుల్ పెట్టుకోవచ్చు, నెక్స్ట్ వచ్చేసి హైవాల్ పెట్టుకోవచ్చు. ఏదైనా ఒకటే అవుట్డోర్ కి కనెక్ట్ అవుతుంది. సో ఈ ఫీచర్స్ దీంట్లో ఉన్నాయండి. మొత్తం VRF చేస్తున్నాం ఓ జనరల్ కి. ఇప్పుడు ప్రైజెస్ అండ్ వారంటీ ఎట్లా ఉంటాయి అన్న? అంటే చాలా తక్కువలో ఉంటాయా లేకుంటే హైయెస్ట్ ప్రైజా? సో అంటే VRF కి మనకి సపరేట్ అండి వారంటీ వచ్చేసి. అది వచ్చేసి మనకి 2 years వారంటీ వస్తుంది కంప్రెసర్ కి. సో నార్మల్ స్ప్లిట్స్ కావాలంటే ఇది వచ్చేసి ఇన్వర్టర్ లో 5 years PCB బోర్డ్ కి వస్తుంది. నెక్స్ట్ 10 years అండ్ వచ్చేసి కంప్రెసర్ కి వస్తుంది. ఓకే. ఇప్పుడు మామూలుగా ఎవరన్నా అంటే ఒక ఏసీ తీసుకోవాలనుకుంటే దాని గురించి తెలుసుకొని తీసుకోవాలని చెప్పి చూస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు లో బడ్జెట్ ఉండాలా, దానికి ఫీచర్స్ ఎక్కువ ఉండాలా అన్నట్లు కూడా చూస్తూ ఉంటారు. అది కస్టమర్ రిక్వైర్మెంట్ బట్ అండి. ఏంటంటే ఇప్పుడు కొంతమంది కస్టమర్స్ నాకు అలాంటి ఫీచర్స్ ఏం అవసరం లేదు, నాకు జస్ట్ బడ్జెట్ లో నాకు ఏసీ వస్తే చాలు అనుకుంటారు. సో అలాంటి వారికి మన దగ్గర ఏసీస్ ఉన్నాయి. లేదండి నాకు ఫీచర్స్ తో పాటు నాకు ప్రీమియం ప్రోడక్ట్ కనబడాలి, నాకు ప్రైస్ కూడా కొద్దిగా తక్కువ ఉండాలి అన్న వారికి అలా కూడా ఉంది మన దగ్గర ఏసీస్. నెక్స్ట్ నాకు ప్రీమియం ఉండాలి, ప్రైస్ ఎంతైనా పర్లేదు, నాకు సర్వీస్ కూడా చాలా బాగుండాలి అన్న వాళ్ళకి అలాంటి ప్రోడక్ట్ కూడా మన దగ్గర ఉంది. సో ఎవ్రీథింగ్ మనం డీల్ చేసేది సర్వీస్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ అండి. మనం అంటే సర్వీస్ లేని ప్రోడక్ట్ తీసుకొచ్చి కస్టమర్ ఏదో మోసం చేయాలని వెళ్ళే కాదు. ఎందుకంటే ప్రతి డీలర్ కి మనం సర్వీస్ చేస్తా ఉన్నాం, ఇస్తా ఉన్నాం కస్టమర్స్ కి కూడా. నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి నేను కొత్తగా చెప్పని అవసరం లేదండి, ఎందుకంటే ఎక్స్పర్టీస్ సొల్యూషన్ అంటే చాలా మందికి తెలుసు. డైకిన్ బ్రాండ్ అండి మనం చేసేది. నెక్స్ట్ వచ్చేసి డైకిన్ గురించి మనం చెప్పాలంటే డైకిన్ లో వచ్చేసి మనకి అంటే మల్టిపుల్ చాయిస్ అండి. మనకి లో రేంజ్ లో ఉన్నాయి, హై రేంజ్ లో ఉన్నాయి, కస్టమర్ చాయిస్ బట్టి. సో దీంట్లో వచ్చేసి బేసిక్ లో తీసుకుంటే మనకి FTKC సంథింగ్ మోడల్స్ వస్తాయి. సో అదేంటంటే మనకి బడ్జెట్ ఓరియంటెడ్ లో ఉంటుంది. అది 3 star గానీ 5 star గానీ మనకి అవైలబుల్ ఉంది. సో నాన్ ఇన్వర్టర్ లో కూడా మనకి 0.8 ton నుంచి కూడా అవైలబుల్ ఉన్నాయి. చిన్న చిన్న రూమ్స్ కి కూడా మనం ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఎయిర్ త్రో కూడా ఎక్కువ ఉంటదండి. 50 meters వరకు ఎయిర్ త్రో వస్తుంది. సో కూలింగ్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటది. సో పవర్ కన్జంప్షన్ తక్కువ ఉంటది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇన్బిల్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ వస్తుందండి. సో ఏమన్నా డస్ట్ ఏరియాస్ కోల్ బెల్ట్ వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఎయిర్ పొల్యూషన్ ఉంటది కాబట్టి ఎయిర్ ప్యూరిఫైర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి వైఫై మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అది కూడా మనకి మొబైల్ కనెక్ట్ తో అవుతుంది. వాయిస్ కమాండ్ కూడా అవైలబుల్ ఉంది. ఇప్పుడు 2025 మోడల్స్ అందుబాటులో వచ్చినా? ఎస్ అండి, 2025 మోడల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఎందుకంటే మొత్తం 25 సిరీస్ నడుస్తుంది ఇప్పుడు. దీంట్లో FTKM మోడల్ వచ్చేసి అవార్డ్ విన్నింగ్ మోడల్ అండి. మనకి ఎక్కువ సేల్ అయ్యే మోడల్ FTKM మోడల్. FTKM 50 UV అని వస్తుంది మోడల్. సో ఈ మోడల్ ఎక్కువ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. కస్టమర్స్ కూడా అదే ఎక్కువ తీసుకుంటున్నారు. బడ్జెట్ లో వస్తుంది, కూలింగ్ బాగుంటుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇప్పుడు మీరు 5 బ్రాండ్లు చెప్పారు కదా, 5 బ్రాండ్లకు సంబంధించి కూడా బడ్జెట్ ఎట్లా ఉంటుంది, దాని క్వాలిటీ ఎట్లా ఉంటుంది, దాని స్పెసిఫికేషన్స్ ఎట్లా ఉంటాయి, దానికి సంబంధించినటువంటి వారంటీ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి క్లియర్ చెప్తారు. మనకి మేము చేసే బ్రాండ్లు అండి అన్ని వచ్చేసి ఇన్వర్టర్ సిరీస్ ఏ బ్రాండ్ అయినండి మన దగ్గర దొరికేది 5 years PCB బోర్డు వారంటీ వస్తుంది, 10 years కంప్రెషర్ వారంటీ వస్తుంది. టోటల్ 1 year వస్తుంది. టోటల్ ఇండోర్ అండ్ అవుట్డోర్ కలిపి టోటల్ అన్నిటికీ 1 year వస్తుంది.
నెక్స్ట్ స్పెసిఫికేషన్ అంటే అన్నిట్లలో మనం చూసుకున్నాం, అంటే బ్రాండ్ వైజ్ చూసుకున్నాం. మైడియా కానీ, డైకిన్ కానీ, రిమైనింగ్ బ్రాండ్స్ కూడా మనం చూసాం ఓ జనరల్. సో దీంట్లో స్పెసిఫికేషన్ అన్ని సేమ్ ఉంటాయి, బట్ ఫీచర్స్ డిఫరెంట్ ఉంటాయి. సో ప్రైస్ పరంగా చూసుకుంటే మనం ఇచ్చే బ్రాండ్స్ అన్ని ప్రీమియం బ్రాండ్స్, తక్కువ రేట్ లో ఎక్కువ ఫీచర్స్ తో మనం కస్టమర్స్ కి, డీలర్స్ కి ఇస్తున్నాం. ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్న బ్రాండ్ హైకోవా. దీనికి సంబంధించి చాలా ప్రొడక్ట్స్ అయితే నేను బయట మార్కెట్ లో చూడటం జరిగింది. స్క్రీన్స్ కానీ, వాషింగ్ మిషన్స్ కానీ, ఫ్రిడ్జ్లు కానీ ఇట్లా. ఇప్పుడు దీంట్లో అసలు దీని గురించి మీరు క్లియర్ గా చెప్పాలంటే ఏం చెప్తారు పబ్లిక్ కి? ఇప్పుడు మనం హైకోవా బ్రాండ్ గురించి చూసినట్టయితే అండి, మన నార్త్ ఇండియాలోకి వచ్చేసి 8 years అవుతుంది. ఓకే. సో మన సౌత్ ఇండియాకి వచ్చి 2 years అవుతుందండి. మనమే గ్రాండ్ లాంచ్ చేసాం ఇక్కడ తాజ్ డెక్కన్ లో, హైదరాబాద్ లో. సో ఇక్కడ నుంచి మనం సౌత్ ఇండియా టోటల్ కి మనం సూపర్ స్టాకిస్ట్, మన దగ్గర నుంచి మిగతా స్టేట్స్ కి స్టాక్ వెళ్తుందండి. సో దీంట్లో ఏంటంటే మల్టిపుల్ అప్లయన్సెస్, అన్ని హోమ్ అప్లయన్సెస్ మన దగ్గర ఉన్నాయి. ఏసీస్, ఎల్ఈడీస్, వాషింగ్ మిషన్స్, రెఫ్రిజిరేటర్స్ అండ్ చెస్ట్ ఫ్రీజర్స్, విజీ కూలర్స్, తంబుల్ డ్రైయర్స్ కూడా ఉన్నాయి. సో వాటి గురించి కూడా మనం కొద్దిగా బ్రీఫ్ గా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఏసీస్ అండి. ఏసీస్ లో స్ప్లిట్ ఏసీస్ మనకి ఇన్వర్టర్ అండ్ నాన్ ఇన్వర్టర్ అవైలబుల్ ఉంది. దీంతో పాటు హెవీ డ్యూటీ అవైలబుల్ ఉందండి. హెవీ డ్యూటీ మనకి కమర్షియల్ పర్పస్ లో 2.2 ton తీసుకుంటే, సో వాళ్ళకి ఏరియా కవరేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓపెన్ డోర్స్ ఉన్నా కూడా మంచి నాన్ స్టాప్ గా వర్క్ చేస్తుందండి. సో పవర్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువ వస్తుంది. నెక్స్ట్ దీంట్లో 3 star వరకే అవైలబుల్ ఉందండి మనకి ఇన్వర్టర్ లో, 5 star అనేది లేదు. సో దీనివల్ల ఏంటంటే మనకి చాలా తక్కువ ప్రైస్ లో ఎక్కువ ఫీచర్స్ తో మనం కస్టమర్స్ కి ఇవ్వచ్చు. కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతాడు. ప్రతి ఇంట్లో అంటే ఒక బ్రాండెడ్ కూలర్ తీసుకుంటే ఎంత ప్రైస్ లో అవుతుందో కొద్దిగా డబ్బులు యాడ్ చేస్తే ప్రతి ఇంట్లో ఒక ఏసీ మనం ఇది ఇవ్వచ్చు అండి. సో దీనికి హైకోవా చూస్ చేసుకోవచ్చు. ఎస్ అండి. సో సర్వీస్ కూడా మనకి ఇన్వర్టర్ కి వచ్చేసి 5 years పీసీబీ అండ్ 10 years కంప్రెషర్ వారంటీ ఉంది. నెక్స్ట్ నాన్ ఇన్వర్టర్ కి వచ్చేసి 5 years కంప్రెషర్ వారంటీ ఉంది. నాన్ ఇన్వర్టర్ లో హెవీ డ్యూటీ వచ్చేసి 7 years కంప్రెషర్ వారంటీ ఉందండి. సో ప్రతి ఒక్క కస్టమర్ కి ఇంట్లో ఏసీ ఉండాలని ఆశ ఉంటుందండి. సో అలాంటి వారికి ఇది 100% మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో కస్టమర్స్ కూడా సాటిస్ఫై అవుతున్నారు. 2 years నుంచి ఈ బ్రాండ్ నమ్ముతున్నారు. తర్వాత వచ్చేసి వాషింగ్ మిషన్స్ అండి. సో ప్రతి ఇంట్లో ఈ రోజుల్లో కంపల్సరీ వాషింగ్ మిషన్ అనేది నీడ్ ఉంది. సో మన దగ్గర సెమీ ఆటోమేటిక్ అండి, 7 kgs నుంచి 8.5 kgs వరకు అవైలబుల్ ఉన్నాయి. సో ప్రతి ఇంట్లో వాషింగ్ మిషన్ ఉండాలి. సో ఇదేంటంటే ఇప్పుడు మిగతా బ్రాండ్స్ తో పోలిస్తే ఇప్పుడు హైకోవా సంబంధించి ఏం చెప్తారు ఎక్స్పెషల్లీ? సో మనం చూసుకునేటండి హైకోవా బ్రాండ్ లో మీకు స్టీల్ డ్రమ్ వస్తుందండి. సో దీనివల్ల ఏంటంటే మురికి ఎక్కువ ఉన్న బట్టలు కానీ ఏదున్నా మనకి తొందరగా మురికి వదిలిపోతుంది. సో లైఫ్ అనేది దీనికి కూడా బాడీకి ఎక్కువ రోజులు ఉంటుంది. యాంటీ రస్ట్ బాడీ, సో స్టాండర్డ్ బాడీ ఉంటుంది, సాఫ్ట్ ఫాల్ డోర్. సో ఇలాంటి ఫీచర్స్ మనం ఎక్కువగా టాప్ లోడ్, ఫ్రంట్ లోడ్ లో మాత్రమే చూస్తాం. సో సెమీ ఆటోమేటిక్ లో కూడా వాళ్ళకి ఫుల్లీ లోడ్ అనే ఫీచర్స్ మనం ఇస్తున్నాం ఇక్కడ. సో ఆటో సోకింగ్ ఆప్షన్ ఉంటుంది, బట్టలు నానబెట్టుకుంటుంది, ఆటోమేటిక్ అదే పిండేస్తుంది. సో డ్రైన్ కావాలంటే డ్రైన్ వేసుకోవచ్చు. మనకి సమ్మర్ లో డ్రైన్ ఏం పర్లేదండి. సో పిల్లలు ఉన్నారు, తిప్పుతారు అనే భయం లేకుండా క్లోజింగ్ అండ్ ఓపెన్, ఇది కూడా మనకి అవకాశం ఒకటి. సో బేసిక్ కస్టమర్స్ అందరూ సెమీ ఆటోమేటిక్ వాడుకోవచ్చు. ట్యాప్ ఉన్నా ట్యాప్ లేకపోయినా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎల్ఈడీస్ అండి. ఎల్ఈడీస్ లో మనకి 32 inches నుంచి 100 inches వరకు అవైలబుల్ ఉన్నాయి. 100 inches వరకు. ఎస్, 32, 43, 50, 55, 65 అండ్ 75, 95, 100 inches. సో దీంట్లో మనకి బేసిక్ రేంజ్ లో ఉన్నాయి అండ్ ప్రీమియం రేంజ్ లో ఉన్నాయి. బేసిక్ రేంజ్ లో వచ్చేసి ఆండ్రాయిడ్ వస్తుందండి, ప్రీమియం లో వచ్చేసి గూగుల్ టీవీస్ వస్తాయి. అప్డేటెడ్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఇది. సో దీంట్లో వచ్చేసి బేసిక్ లో మీకు దగ్గర 9,500 నుంచి 10,000 వరకు రేంజ్ లో ఉంటదండి. గూగుల్ టీవీ వచ్చేసి మీకు 14,000 రేంజ్ లో దొరికిపోద్ది. సో ఆండ్రాయిడ్ అండ్ దాని ఫీచర్స్ కూడా వేరే దానితో పోలిస్తే మాత్రం చాలా బెస్ట్ ఫీచర్స్.
నెక్స్ట్ 43లో అండి. 43లో చాలా మంది అనుకుంటారు నాకు ఎల్జీ టీవీ ఉంటే బాగుండు, నా దగ్గర బడ్జెట్ లేదు. సో మీకు ఎల్జీ టీవీ లాంటి ఫీచర్స్ వెబ్ వాయిస్ 43 ఇంచుల్లో ఇస్తున్నాం విత్ మ్యాజిక్ రిమోట్ అండి. సో ఆ బ్రాండ్ కూడా మన దగ్గర అంటే అలాంటి ఫీచర్స్ తో సహా మనం ఇక్కడ ఇస్తున్నాం 43 ఇంచెస్ లో. 55 అండ్ ఎవో అండి గూగుల్ టీవీస్ ఇస్తున్నామండి. దాంట్లో QLEDs ఉన్నాయి. సో ఇది కూడా బెస్ట్ క్వాలిటీ తోని మనం 1+1 ఇయర్ అంటే 1 ఇయర్ టోటల్ వారంటీ, నెక్స్ట్ 1 ఇయర్ వచ్చేసి ఓన్లీ స్క్రీన్ వారంటీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఫ్రీ ఇన్స్టాలేషన్, దాంట్లో ఇన్బిల్ట్ వాల్ మౌంట్ కూడా వస్తుంది. కస్టమర్ కూడా ఎక్స్ట్రా చార్జెస్ ఏం పే చేయాల్సిన పని లేదు ఎవరికి. ఏ లొకేషన్ లో అయినా మన సర్వీస్ అవైలబుల్ ఉందండి హైకావా బ్రాండ్. ఇప్పుడు ఎల్ఈడి అంటే డొమెస్టిక్ అంటే మన ఇంట్లోకే కాకుండా మనకి కమర్షియల్ పర్పస్ లో కూడా ఎల్ఈడీస్ అవైలబుల్ ఉన్నాయి. డిజిటల్ స్కూల్స్ పిల్లలకి ఈజీగా మనకు లెసన్స్ చెప్పడం అలాంటి వారికి ఉపయోగపడుతుంది. మన కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నా కూడా ప్రొజెక్టర్ లేని వాళ్ళకి ఇది కూడా ఈజీ వేలో మనకి ఉపయోగపడుతుందండి. సో టచ్ స్క్రీన్ ద్వారా మనం లెసన్స్ కానీ ఎనీథింగ్ ఏదైనా ఆపరేట్ చేసుకోవచ్చు, ఫొటోస్ చూసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. మనం ఏదైతే చేసిన ఫైల్స్ కానీ అన్ని సేవ్ చేసుకొని మళ్ళీ వాట్సాప్ ద్వారా షేర్ చేసుకోవచ్చు. వైఫై ఒకటి ఉంటే సరిపోతుందండి ఎవ్రీథింగ్. ఈ స్క్రీన్ కూడా ఐక్వా కంపెనీది ఉంది, అదే విధంగా వెబ్సైట్ కూడా ఐక్వా సంబంధించి ఓపెన్ చేశారు. మరి దీనికి సంబంధించి అసలు ఏమేమి ప్రొడక్ట్స్ దొరుకుతాయి, వాటి స్పెసిఫికేషన్స్ ఏంటంటే ఒకసారి చెప్తారా? మనం డైరెక్ట్ లైవ్ లో అంటే స్క్రీన్ లో చూడొచ్చు. మనకి మల్టిపుల్ అప్లయన్సెస్ ఉంటాయండి. ఇక్కడ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ వాషింగ్ మిషన్స్ అండ్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో 100% డ్రైయర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, ఇంతకుముందు చెప్పాము కదండి మనకి సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ అండ్ ఫ్రంట్ లోడ్ కూడా అవైలబుల్ ఉంది. డ్రైయర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో వాషింగ్ మిషన్ ప్రొడక్ట్స్ ఇది. మనకి కమర్షియల్ పర్పస్ లో క్యాసెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఎల్ఈడీస్ అండి. ఎల్ఈడి 4K అండ్ గూగుల్ టీవీ OLEDs అవైలబుల్ ఉంటాయి. అదే ఇక్కడ 4K అల్ట్రా హెచ్డి క్లారిటీ, ఎవరీ కలర్ పాప్స్ అండ్ ఎవరీ మెన్షన్ ఫ్లోస్. ఎల్ఈడీస్ చూసుకుంటే 32 ఇంచెస్, 75 ఇంచెస్, 86 ఇంచెస్. సో మనకి నార్మల్ డొమెస్టిక్ లో ఉంది అండ్ కమర్షియల్ పర్పస్ లో కూడా ఉంది. ఓకే, రెఫ్రిజిరేటర్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర. సో సైడ్ బై సైడ్ రెఫ్రిజిరేటర్స్ అండ్ డబుల్ డోర్ మనకి 270, 290 లీటర్స్ అవైలబుల్ ఉంటుంది. సైడ్ బై సైడ్ లో మనకి 2 doors అండ్ 4 doors అవైలబుల్ ఉన్నాయండి. మనకి సైడ్ బై సైడ్ రెఫ్రిజిరేటర్ ఏది ఉందో అది మన స్టోర్ లో ప్రెసెంట్ లైవ్ డెమో ఉందండి. అదే బ్లాక్ షర్ట్ కబీర్ భాయ్ మాట్లాడేటప్పుడు నేను అడిగినా, అంటే ఆన్లైన్ లో సెలెక్ట్ చేసుకున్నాను కస్టమర్ రిక్వైర్మెంట్. మనం దీన్ని ఆపరేట్ చేయొచ్చండి. టచ్ సెన్సర్స్ ఉంటాయి, ఫ్రిడ్జ్ అండ్ ఫ్రీజర్, ఎనర్జీ సేవింగ్స్. సో మనకి కావాలంటే మనం దీన్ని ఆల్టర్నేట్ మోడల్ కూడా వన్ సైడ్ కంప్లీట్ గా డీప్ ఫ్రిడ్జ్ అండి. ఓకే, సో వన్ సైడ్ వచ్చేసి రెఫ్రిజిరేటర్. అంటే ఇది కొత్త మోడల్ ఇంత ముందు అంటే వేరే కంపెనీ సంబంధించిన అన్ని బ్రాండ్ లో ఉన్నాయి. బట్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు నాకు డీ ఫ్రిడ్జ్ అవసరం లేదండి, నాకు వింటర్ సీజన్ అనుకున్న వాళ్ళకి ఇది మొత్తం రెఫ్రిజిరేటర్ గా కన్వర్ట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సమ్మర్ వచ్చేసింది, నాకు అది రెఫ్రిజిరేటర్ పని లేదు, నాకు 2 డీ ఫ్రిడ్జ్ కావాలంటే అలాంటి అవకాశం కూడా దీంట్లో ఉంది. కన్వర్టబుల్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. ఓకే, సో ఇది వచ్చేసి టఫ్ అండ్ గ్లాస్ అండి. మీకు బ్రేక్ కాదు, కలర్ షేడ్ కాదు, ఎన్ని ఇయర్స్ అయినా ఇలాగే ఉంటుంది మీకు విజిబిలిటీ అనేది. గీతలు కూడా పడేటట్లు, గీతలు మీరు రాకినా ఏం కాదు, కొట్టినా ఏం కాదు. సో మనకి కమర్షియల్ పర్పస్ లో విజీ కూలర్స్ అండి. కూల్ డ్రింక్ పర్పస్ గానీ, మనకి షాప్స్ గానీ, బేకరీస్ గానీ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో వచ్చేసి మనకి 300 లీటర్స్ నుంచి మనకి 1300 లీటర్స్ వరకు అవైలబుల్ ఉంది. సో రీసెంట్ గా ఒక మోడల్ లాంచ్ అయిందండి మనకి హైకావాలో. ఇది వచ్చేసి ఏంటంటే నాకు కొంతమంది ఇది యూజ్ చేస్తారు, ఈ స్పేస్ కావాలి విజీ కూలర్ నాకు విజిబుల్ ఉంది ఓకే అనుకుంటారు. సో కొంతమంది ఏంటంటే దాంట్లోనే మిల్క్ స్టోర్ చేసుకుంటాం, లేదంటే ఇంకేమైనా స్టోర్ చేసుకుంటాం అన్న వాళ్ళకి ఇలా క్యాబిన్ సపరేట్ గా డిజైన్ చేయడం పడింది. సో ఇది ఏ బ్రాండ్ లో మీకు దొరకదండి, ఓన్లీ హైకావాలో మాత్రమే ఇలాంటి స్పేస్ బయట కూడా ఎక్కడ చూడలేదు. ఈ మోడల్ అయితే బయట ఎక్కడ చూడలేదు. అంటే కింద కావాల్సిన కూల్ డ్రింక్స్ కానీ ఇట్లా ఏమైనా పెట్టుకోవచ్చు, వాళ్ళ పైన మిల్క్ కానీ లేకుంటే కర్డ్ కానీ లేకుంటే వాళ్ళకి సంబంధించి ఏదన్నా ఒక హోటల్ అయితే దానికి సంబంధించి అన్ని కూడా పెట్టుకో. అందులో స్పేస్ కూడా ఎక్కువ ఇచ్చారు. అంటే మామూలు ఒక 5 లీటర్స్ వరకే ఒక ఉంటది కదా గిన్నెల వరకు పెట్టుకోవచ్చు. సో ఇలాంటి స్టోరేజ్ ఆప్షన్స్ కూడా హైకావా బ్రాండ్ లో ఉందండి. అంటే బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పవచ్చు 100%. అచ్చా, ఓకే. సో దీని వారంటీ వచ్చేసి మనకి కంపేర్ చేస్తే అన్ని బ్రాండ్స్ తో పాటు సమానంగా ఇస్తున్నాం. ప్రైస్ కంపేర్ టు అందరికంటే తక్కువ ఉంటది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మినీ బార్లు అండి, చిన్న రెఫ్రిజిరేటర్స్ మన భాషలో.
ఇది ఏంటంటే ఇది జస్ట్ మీకు 50 లీటర్ కెపాసిటీ తోని రెఫ్రిజరేటర్ వస్తుంది. ఇది లార్జ్ పర్పస్ గానీ లేదంటే డాక్టర్ క్యాబిన్స్ గానీ అలాంటి వాళ్ళు ఇది యూజ్ చేస్తారు. మెడిసిన్స్, డ్రై ఫ్రూట్స్, ఎవ్రీథింగ్ అండి. సో చిన్న స్పేస్, ఇప్పుడు ఈ మధ్యలో ఏంటంటే విల్లాస్ ఉన్న వాళ్ళు పైన కూడా వాళ్ళ బెడ్రూమ్ లో చిన్నగా ఇది స్టోర్ చేసుకుంటున్నారు. సో కిందికి వచ్చి తిరగడం ఎందుకని, సో అలాంటి వారికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ నాకు కొద్దిగా దీంట్లో పెద్ద సైజ్ కావాలి అండి అంటే 92 లీటర్స్ అవైలబుల్ ఉందండి. ఓకే. సో 92 లీటర్స్ మీకు టఫ్ అండ్ గ్లాస్ వస్తుంది. అంటే మామూలుగా ఒక చిన్న ఫ్యామిలీకి అయితే కావాలనుకుంటే మాత్రం సెట్ ఈ అయిపోతుంది. 92 లీటర్స్ లో కూడా మనకి టఫ్ అండ్ గ్లాస్ ఇస్తున్నామండి. చాలా మంది అదర్ బ్రాండ్స్ లో ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే ఓన్లీ గ్రిల్ ఇస్తారు, బట్ మనం దీంట్లో టఫ్ అండ్ గ్లాస్ ఇస్తాం. ఓకే ఓకే. చిన్న వెజిటబుల్ బాక్స్ వస్తుంది. అండ్ వారంటీ వచ్చేసి 5 years కంప్రెసర్ వారంటీ ఉంటుంది దీనికి. 5 years వారంటీ. 5 years వారంటీ దీనికి సేమ్ అండి. చిన్నదాన్ని కూడా అంతే. 5 years కంప్రెసర్ వారంటీ. ఇది 3 star అంటే 3 star వరకు 3 star రేటింగ్ అండి. దీంట్లో 5 star రాదు ఏ బ్రాండ్ లో కూడా. ఇంకా అనదర్ బ్రాండ్స్ లో అయితే ఇంకా 1 star వస్తుంది. మనం 3 star ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. 52 లీటర్స్ వరకు అయితే ఉంటుంది అంటే. సో నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ ఫ్రీజర్స్ అండి. చెస్ట్ ఫ్రీజర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి 200 లీటర్స్ నుంచి 580 లీటర్స్ వరకు. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే స్పెషలైజేషన్ మనకి వాల్ థిక్నెస్ ఎక్కువ వస్తుందండి. పఫింగ్ 40 డెన్సిటీ ఉంటుంది. నెక్స్ట్ దీని పవర్ కట్ అయినా కూడా మనకి 48 hours వితౌట్ పవర్ తోని దీంట్లో కూలింగ్ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో డిజిటల్ మీటర్ వస్తుందండి. మీకు ఏ బ్రాండ్ లో డిజిటల్ మీటర్ రాదు. సో డిజిటల్ మీటర్ వల్ల ఏంటంటే ఎంత టెంపరేచర్ యూజ్ చేస్తున్నాం మనం, ఎంత నడుస్తుంది అనేది కూడా మనం చూసుకోవచ్చు. ప్లస్ ఇది కన్వర్టబుల్, మీకు టోటల్ డీప్ ఫ్రిడ్జ్ అవుతుంది, నార్మల్ ఫ్రీజర్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే ఐస్ క్రీమ్ పర్పస్ అండ్ మిల్క్ ప్యాకెట్స్ దాని స్టోరేజ్ కి ఉపయోగించుకోవచ్చు, మీట్ స్టోరేజ్ కి ఉపయోగించుకోవచ్చు. ప్లస్ రెస్టారెంట్ వాళ్ళకి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. మనం చాలా రెస్టారెంట్స్ కూడా మనం సప్లై చేసామండి. ఇది కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. ప్లస్ మీకు ప్రైస్ కంపారిజన్ చేసినా కూడా చాలా తక్కువ ప్రైస్ లో మనం ఇది ప్రొవైడ్ చేస్తున్నాం విత్ బెస్ట్ వారంటీతో. ఇక్కడ స్టాక్ కూడా చూసుకుంటే చాలా భారీగా ఉందన్న. మరి ఇక్కడ నుంచి అన్న మొత్తం కూడా తెలంగాణ మొత్తం కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యేది. అవునండి, ఇది మా వేర్ హౌస్ అండి. తెలంగాణ అండ్ ఏపీకి మనకి ఇక్కడ నుంచి స్టాక్ డిస్పాచ్ అవుతుంది. ప్లస్ మనకి అంటే ఎవ్రీ లొకేషన్ లో బ్రాంచ్ ఆఫీస్ ఉంది, అక్కడ కూడా వేర్ హౌస్ ఉంటుంది. బట్ ఇది వచ్చేసి మనకి పెద్ద వేర్ హౌస్. ఇక్కడ నుంచి టోటల్ గా కంపెనీ నుండి స్టాక్ రావడం, ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూటర్స్ కి మనకి బ్రాంచెస్ కి వెళ్ళడం జరుగుతుంది. ఓకే. సో చూస్తే మీరు మనకి ముందుకెళ్తే ఇక్కడ నుంచి డైరెక్ట్ అక్కడ వెహికల్స్ కూడా ఉన్నాయండి. అవునవును. డైరెక్ట్ వచ్చిన ఆర్డర్స్ అన్ని ఇమీడియట్లీ మనం డిస్పాచ్ చేస్తాం. డిలే ఎక్కడ ఉండదు. ఇమీడియట్లీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం ఇమీడియట్లీ డిస్పాచెస్ ఉంటాయి. ఓకే. ఇన్ టైం లో ప్రోడక్ట్ అందిస్తాం. ఇప్పుడు మాకు చెప్పినటువంటి మల్టీనేషనల్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ నుంచే డిస్ట్రిబ్యూట్ అయితే అక్కడికి. అవునండి, ఇక్కడ అంటే డిస్ట్రిక్ట్ వైజ్ గా మీకు వేరే ఉన్నాయా? డిస్ట్రిక్ట్ వైజ్ మనకి అంటే ఏపీలో ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో మనకి వేర్ హౌస్ ఉంది. తెలంగాణకి మాత్రం మనకి పెద్ద వేర్ హౌస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచే డిస్పాచ్ అవుతుంది. ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఏ విలేజ్ అయినా ఎక్కడికైనా ఇక్కడ నుంచే స్టాక్ వస్తుందండి. మనం ట్రాన్స్పోర్ట్ లో వేసి పంపించేస్తాం. ఇప్పుడు ఒకవేళ కస్టమర్ డైరెక్ట్ గా ఇక్కడ మన వేర్ హౌస్ కి వచ్చేసి మాకు ఒక ప్రోడక్ట్ కావాలని చెప్పి పర్చేజ్ కావాలని చెప్పి అనుకుంటే మరి ఆ కస్టమర్ కి మీ తరఫున ఇచ్చినటువంటి బెనిఫిట్స్ ఏంది అసలు? మన దగ్గర వచ్చేసి అండి బజాజ్ ఫినాన్స్ అవైలబుల్ ఉంది అండ్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. బ్రాండ్ వైజ్ చూసుకుంటే ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క ఆఫర్స్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. ప్రెసెంట్ మనకి మైడియా బ్రాండ్ వచ్చేసి 3000 రూపీస్ ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. సో దాంతో పాటు డైకిన్ లో ఫ్రీ ఇన్స్టాలేషన్ ఆఫర్ ఉంది. సో ఇలా బ్రాండ్స్ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో అది కూడా మనం కస్టమర్ కి బెనిఫిట్ చేస్తాం. దాంతో పాటు మనకి మన వేర్ హౌస్ నుంచి ఏదైతే 10 కిలోమీటర్ రేడియన్స్ లో ఉన్న ఇళ్ళకి మాత్రం ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్. అంటే ఇక్కడ పెద్ద ఎత్తున ట్రాన్స్పోర్టింగ్ కూడా జరుగుతా ఉంది అన్న. మొత్తం ఎక్కడెక్కడ నుంచి ఎటు వరకు మనకి డైలీ ఆర్డర్స్ వస్తాయండి. మనకి ప్రతి డిస్ట్రిక్ట్ లో మనకి సేల్స్ పర్సన్ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే డైలీ వైజ్ మనకి ఆర్డర్స్ వాట్సాప్ లో ఇస్తా ఉంటే ఎవ్రీ డే మనకి ప్రోడక్ట్ వెళ్ళిపోతూనే ఉంటుంది. మళ్ళీ స్టాక్ ఇంపోర్ట్ అవుతుంది, అవుట్వర్డ్ అవుతుంది. సో మనకి వెహికల్ కూడా చాలా పెద్ద మొత్తంలో కూడా స్టాక్ మనకి నియర్ బై లొకేషన్ లో ఉన్న ట్రాన్స్పోర్ట్ కి మనం వేస్తామండి. డిస్ట్రిక్ట్ వైజ్ వారికి ఎలాంటి ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంటే ఆ ట్రాన్స్పోర్ట్ లో డైలీ వెళ్తుందండి. డైలీ వెళ్తుంది. సో ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ కి వెళ్ళే చార్జెస్ కూడా మేము ఫ్రీ ఇస్తున్నాం. ఇక్కడ స్టాక్ కూడా చూసుకుంటే చాలా భారీగా ఉందన్న. మరి ఇక్కడ నుంచి మొత్తం కూడా తెలంగాణ మొత్తం కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యేది. అవునండి, ఇది మా వేర్ హౌస్ అండి.
తెలంగాణ అండ్ ఏపీకి మనకి ఇక్కడ నుంచి స్టాక్ డిస్పాచ్ అవుతుంది. ఉమ్. ప్లస్ మనకి అంటే ఎవ్రీ లొకేషన్ లో బ్రాంచ్ ఆఫీస్ ఉంది, అక్కడ కూడా వేర్ హౌస్ ఉంటుంది. బట్ Okay. ఇది వచ్చేసి మనకి పెద్ద వేర్ హౌస్. ఇక్కడ నుంచి టోటల్ గా కంపెనీ నుండి స్టాక్ రావడం, ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూటర్స్ కి మనకి బ్రాంచెస్ కి వెళ్ళడం జరుగుతుంది. ఓకే. సో చూస్తే మీరు మనకి ముందుకెళ్తే ఇక్కడ నుంచి డైరెక్ట్ అక్కడ వెహికల్స్ కూడా ఉన్నాయండి. అవునవును. డైరెక్ట్ వచ్చిన ఆర్డర్స్ అన్ని ఇమీడియట్లీ మనం డిస్పాచ్ చేస్తాం, డిలే ఎక్కడ ఉండదు. ఓకే. ఇమీడియట్లీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం ఇమీడియట్లీ డిస్పాచెస్ ఉంటాయి. ఓకే. ఇన్ ఇప్పుడు టైం లో మీరు ప్రోడక్ట్ అందిస్తాం. ఇప్పుడు మాకు చెప్పినటువంటి మల్టీనేషనల్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ నుంచే డిస్ట్రిబ్యూట్ అయితే అక్కడికి. అవునండి, ఇక్కడ నుండి అంటే డిస్ట్రిక్ట్ వైజ్ గా మీకు వేరే ఉన్నాయా? డిస్ట్రిక్ట్ ఏ వైజ్ district? మనకి అంటే ఏపీలో ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో మనకి వేర్ హౌస్ ఉంది. ఓకే. బట్ తెలంగాణకి మాత్రం మనకి పెద్ద వేర్ హౌస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ Okay. నుంచే డిస్పాచ్ అవుతుంది. ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఏ విలేజ్ అయినా ఎక్కడికైనా ఇక్కడ నుంచే స్టాక్ వస్తుందండి. ఓకే. మనం ట్రాన్స్పోర్ట్ లో వేసి పంపించేస్తాం ఓకే. ఎక్కడికి. ఇప్పుడు ఒకవేళ కస్టమర్ డైరెక్ట్ గా ఇక్కడ మన వేర్ హౌస్ కి వచ్చేసి మాకు ఒక ప్రోడక్ట్ కావాలని చెప్పి పర్చేజ్ కావాలని చెప్పి అనుకుంటే మరి ఆ కస్టమర్ కి మీ తరపున ఇచ్చినటువంటి బెనిఫిట్స్ ఏంది అసలు? మన దగ్గర వచ్చేసి అండి బజాజ్ ఫినాన్స్ అవైలబుల్ ఉంది, అండ్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఓకే. బ్రాండ్ వైజ్ చూసుకుంటే ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క ఆఫర్స్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. ప్రెసెంట్ మనకి మైడియా బ్రాండ్ వచ్చేసి 3000 రూపీస్ ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. ఓకే. సో దాంతో పాటు డైకిన్ లో ఫ్రీ ఇన్స్టాలేషన్ ఆఫర్ ఉంది. ఉమ్. సో ఇలా బ్రాండ్స్ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో అది కూడా మనం కస్టమర్ కి బెనిఫిట్ చేస్తాం. దాంతో పాటు మనకి మన వేర్ హౌస్ నుంచి ఏదైతే 10 కిలోమీటర్ రేడియన్స్ లో ఉన్న ఇళ్ళకి మాత్రం ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ప్రొవైడ్. ట్రాన్స్పోర్ట్ అంటే ఇక్కడ పెద్ద ఎత్తున ట్రాన్స్పోర్టింగ్ కూడా జరుగుతా ఉంది అన్న. మొత్తం ఎక్కడెక్కడ నుంచి ఎటు వరకు? మనకి డైలీ ఆర్డర్స్ వస్తాయండి. మనకి Hmm. ప్రతి డిస్ట్రిక్ట్ లో మనకి సేల్స్ పర్సన్ ఉంటారు. ఓకే. సో వాళ్ళు ఏంటంటే డైలీ వైజ్ మనకి ఆర్డర్స్ వాట్సాప్ లో ఇస్తా ఉంటే ఎవ్రీ డే మనకి ప్రోడక్ట్ వెళ్ళిపోతూనే ఉంటుంది. మళ్ళీ స్టాక్ ఇంపోర్ట్ అవుతుంది, అవుట్వర్డ్ అవుతుంది. ఓకే. సో మనకి అంటే అది వెహికల్ కూడా చాలా పెద్ద మొత్తంలో కూడా స్టాక్ Yes అండి, మనకి నియర్ బై లొకేషన్ లో ఉన్న ట్రాన్స్పోర్ట్ కి మనం వేస్తామండి. ఓకే. డిస్ట్రిక్ట్ వైజ్ వారికి ఎలాంటి ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంటే ఆ ట్రాన్స్పోర్ట్ లో డైలీ వెళ్తుందండి. ఓకే. డైలీ వెళ్తుంది. డైలీ వెళ్తుంది. సో ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ కి వెళ్ళే చార్జెస్ కూడా మేము ఫ్రీ ఇస్తున్నాం. ఫ్రీ ఇస్తున్నారు. Yes. ఓకే. రైట్.